పోయింది. నా పరువు మొత్తం పోయింది. కాదు కాదు, నా పరువు మొత్తం తీస్తున్నారు. ఏంటి రోహిత్ అంత బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు, నీ బాధ నేను తీరుస్తాను. ఏంది కోహ్లీ, ఏం తెలియనట్టు అలా మాట్లాడతావు? మనం సెకండ్ వన్డే ఓడిపోయాం శ్రీలంకతో. ఫస్ట్ వన్డే కూడా ఓడిపోవాలనుకో, ఏదో పొరపాటుగా టై అయిపోయింది. రోహిత్ బీ పాజిటివ్. ఫస్ట్ వన్డే మనం గెలిచే వన్డే కదా. ఆ హర్షదీప్ సింగ్ ఏదో అలా తిక్క షాట్ ట్రై చేసి మ్యాచ్ పోయింది. ఇక సెకండ్ వన్డే అంటావా? అసలు మనం ఆడినట్టు కూడా గుర్తుపెట్టుకోకు, అర్థమైందా? అయినా మన టీంలో నాకెందుకో ఒక్కరే ఉన్నారనిపిస్తుంది కోహ్లీ. అప్పుడప్పుడు నాకు అలా అనిపిస్తుంది రోహిత్. నువ్వు నా గురించి కదా చెప్తోంది. యాక్టివ్గా ఉంటాను, బ్యాటింగ్ చేస్తాను, ఫీల్డింగ్ చేస్తాను బాగా. కోహ్లీ ప్లీజ్ ఇక కామెడీ చేయడం ఆపు. ఒక్కడే అంటే నేనొక్కడనే. నేను తప్ప ఎవరైనా బ్యాటింగ్ ఆడుతున్నారా నీట్గా? నా వికెట్ పడిపోగానే ఏదో నేను పార్టీ ఇస్తున్నట్టు అందరూ నా వెనక అలా వస్తున్నారేంటి? రోహిత్ అన్నా, నేను ఆడుతున్నాను కదన్నా. నీ తర్వాత మంచిగా స్కోర్ చేస్తున్నా, అలా ఎలా మర్చిపోతావు నన్ను? ఇండియా మ్యాచ్లు గెలిపించేంత వరకు నిన్ను అందరూ మర్చిపోతూనే ఉంటారు. ఈరోజు నేను విరాట్ కోహ్లీ ఈ స్టేజ్లో ఉన్నామంటే మ్యాచ్లు గెలిపించాం కాబట్టి. ఏ ఊరికే ఉండి రోహిత్, ఈ టైంలో నన్ను పొగడకు, చాలా సిగ్గేస్తోంది. ఇదిగో కోహ్లీ, నేను ఇక్కడ మన ఇద్దరిని పొగిడే కార్యక్రమం పెట్టలేదు. వాడికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు కదా, నువ్వు ఒప్పుకోవా? లేదు రోహిత్, నాకెందుకో ఆ శ్రీలంక వాందేర్ గాని పైన ఒక డౌట్ ఉంది. ఏంటి డౌటు? కొంపదీసి త్రో బౌలింగ్ వేసాడంటావా ఏంటి? త్రో బౌలింగ్ వేసినా పర్లేదు, ఎలాగలా కొట్టేవాడిని. ఆ బాల్లో ఏమన్నా స్ప్రింగ్ పెట్టడం లేకుంటే బాల్ ట్యాంపరింగ్ ఇలాంటివి ఏమన్నా చేశాడా అని డౌట్ వస్తుంది. విరాట్ కోహ్లీ, ఇలాంటివి నువ్వు మాట్లాడకూడదు. నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? వాడు స్ప్రింగ్ కాదు, సగం బాల్తో బౌలింగ్ వేసినా మనం మ్యాచ్ గెలవాలి. స్పిన్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం మనం. సరే రోహిత్, అయినా తెలుసు కదా, టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవచ్చు, సెకండ్ మ్యాచ్ ఓడిపోవచ్చు, ఏ మ్యాచ్ అయినా ఓడిపోవచ్చు. కానీ సిరీస్లో లాస్ట్ మ్యాచ్ మాత్రం ఎప్పుడు ఓడిపోము. అంటే థర్డ్ మ్యాచ్ మనదే అంటావా? అనడం ఏంటి రోహిత్? పిచ్చా కొట్టుడు కొడదాం. నువ్వు ఒక సెంచరీ, నేను ఒక సెంచరీ. థర్డ్ వన్డే గెలుద్దాం, సిరీస్ ని ఈక్వల్ చేద్దాం. అబ్బో, భారీగానే ప్లాన్లు వేసారే. అయినా ఏంటి మా వాడికి ఈరోజు అలా వికెట్లు ఇచ్చేశారు? బ్యాటింగ్ చేయడం రాలేదా మీ వాళ్ళకు? అంత లేదమ్మా, మా ఇండియన్స్ గొప్పతనం నీకు తెలీదు. తెలియకుంటే పోయి మీ అజంతా వెండీస్ కానీ లేకుంటే ఆ దునత్ త్రిలింగే కానీ అందరిని అడిగి కనుక్కో. ఏంటి గొప్పతనమా? ఏంటది? ఏం లేదు చరిత్ర. అసలంక కొత్త బౌలర్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము వికెట్లు పటామని ఇచ్చేస్తూ ఉంటాం. తర్వాత మ్యాచ్లో చూడు, ఇదే బౌలింగ్లో పిచ్చ కొట్టుడు కొడదాం. ఇది మాకు అలవాటు. ఇవన్నీ మాకు చాలా మామూలు విషయాలు. అంటే మా వాడి టాలెంట్ లేదు, మొత్తం మీ వికెట్లు మీరే ఇచ్చారంటారు, అంతేనా? చరిత్ర అసలంకన్నా ఏంది పెద్దోళ్ళు చెప్పినాక మళ్ళీ ఎదురు మాట్లాడతావు? వైస్ కెప్టెన్ ఇక్కడ, మా కెప్టెన్ చెప్పాడు, మా టాప్ ప్లేయర్ చెప్పాడు, ఇక వెళ్ళిపో, అదే ఆన్సర్. మీదే బాగుందిరా, మ్యాచ్ ఓడిపోయినా బెదిరింపులు మాత్రం ఆపడం లేదు. సరే, ఇంకా 3వ వన్డే ఉంది కదా, చూసుకుందాం. ఇదిగో రోహిత్ అన్న, థర్డ్ మ్యాచ్లో నన్ను కొంచెం ముందుగా బ్యాటింగ్ పంపి. ఎందుకు ఆ బ్యాటింగ్ ప్లేసు వాస్తు సెట్ అనేది అనిపించట్లేదు నాకు. రోహిత్ అన్న, నన్ను కూడా అన్న, నన్ను కొంచెం బ్యాటింగ్ పొజిషన్ మార్చు. సరేరా, నేను శుభ్మన్ గిల్ డ్రాప్ అయిపోతాము, మీరిద్దరు ఓపెనింగ్ చేయండి, ఓకేనా? రాహుల్, నీకు ఓకే కదా? నాకైతే చాలా మంచి ఆప్షన్ అనిపిస్తోంది. ఏ దుమ్ము దులిపేస్తా ఓపెనింగ్ అంటే. ఐపీఎల్ ఎలా ఆడతాను చూసావు కదా, పిచ్చ కొట్టుడు కొడతా. హలో బాస్, రోహిత్ అన్న కామెడీ చేశాడు, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేనట్టుంది. ఏంటి రోహిత్ అన్న, నిజం కాదా? నన్ను ఓపెనర్ పంపివా? ఫస్ట్ వెళ్తున్న ప్లేస్లో ఒక 30 రన్లు కొట్టరా బాబు, అప్పుడే ఓపెనింగ్ పోటీ పడుతున్నావు. అంటే అలా కాదన్నా, మా గురించి కూడా ఆలోచిస్తావేమో. మళ్ళీ నోరు ఇప్పారంటే నా చేతులు అయిపోయారు. డక్అవుట్లేంట్రా, డక్అవుట్ అలా ఆడుతున్నారేంట్రా బాబు. ఈరోజు అక్షర్ పటేల్ గాడు నేను తప్ప ఎవడు పర్ఫామ్ చేయలేదు. రోహిత్ అన్న, నేను కూడా కొంచెం ఆడాను. ఒరే, ఇంకొకసారి నేను ఆడానని చెప్పి నా పక్కన తిరిగావనుకో, నా చేతులు అయిపోతావు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు. ఇదిగో రోహిత్, కొంచెం కూల్గా ఉండు. నువ్వు ఇలా హాట్గా ఉంటే అందరూ భయపడతారు నీ దగ్గరికి రావడానికి. నీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. నేను అక్కడ ఒక డైనోసార్ దగ్గరికి వెళ్ళాలి, దానికి నాకు ఈడ చెప్పకు నాకు అర్థమైంది. అంటే నువ్వు అంటుంది గంభీర్ దగ్గరికి వెళ్ళాలనే కదా? కాదా? ఇప్పుడు పిలుస్తాడు రూమ్లోకి, ఒక్కొక్కడికి మార్కులేసి నాకు వడ్డిస్తాడు చదివింపులు. అయ్యో మర్చిపోయా, గంభీర్ ఉన్నాడు కదా. సరే, నీకేమైనా భయం అయితే నా పేరు వాడు, అంత సెట్ అయిపోతుంది. అదొక్కటే తక్కువ,
ఇప్పటికే కోపంలో ఉంటాడు, ఇక నీ పేరు వాడాననుకో దానికి మించిన డబల్ కోపంతో నా పని పడతాడు. మ్యాచ్ గెలవండ్రా బాబు, థర్డ్ వన్డే అయినా గెలిచి ఆ గంభీర్తో నాకు తిట్లు కొంచెం తగ్గించండి. చెప్పావు కదా రోహిత్, గంభీర్ మాటను తీసుకొని వచ్చావంటే గంభీర్కి ఎలా కాలుతుందో నాకు డబల్ కాలుతుంది. థర్డ్ వన్డేలో సెంచరీ కాదు డబుల్ సెంచరీ చేసైనా మ్యాచ్ని గెలిపిస్తా.